భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం 30/3/2024 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష పంచమి శనివారం పంచమి సాయంత్రం 5:30 వరకు అనురాధ నక్షత్ర సాయంత్రం 6:44 వరకు వర్జన్ రాత్రి 12:26 నుండి 2:03 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:30 నుండి 7:35 వరకు సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:10 అమృత గడియల ఉదయం 7:57 నుండి 9:36 వరకు రాహుకాలం ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:15 వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు శుభకాలం సిద్ధియోగం రాత్రి 7:48 తైతుల కరణం సాయంత్రం 5:30 గరంజి తెల్లవారుజామున 5:24 పంచమి శనివారం కాబట్టి అన్ని కార్యాలకు ఈరోజు చాలా అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా ఈరోజు సానుకూల ఫలితాలే ఉన్నాయి. అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈరోజు ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతపరిజనీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి యయా ధర్మమధర్మంచ కార్యాచ కార్యమేవ చ అయదావత్ ప్రజానాతి బుద్ధిస్యా పార్థరాజసి. ఓ పార్థ, ధర్మాధర్మముల యొక్కయు కార్యకార్యముల యొక్కయు కర్తవ్యముల యొక్కయు తదార్థ తత్వమును తెలియజాలనే బుద్ధిని రాజస బుద్ధి అన్నారు. ఏది ధర్మం, ఏది ధర్మం కాదు, ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు, ఏది కర్తవ్యం, ఏది కర్తవ్యం కాదు, యథార్థ తత్వాన్ని తెలుసుకోకుండా ఉండేటువంటి వాడు బుద్ధి రాజస బుద్ధి అని చెబుతూ ఉన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.